హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. బోట్ నెక్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఆల్రెడీ మన ముందు క్లాస్లో పోస్ట్ చేశాను. ఒకవేళ కటింగ్ ప్రాసెస్ మిస్ అయితే కనుక మన ముందు వీడియోస్లో చెక్ చేయండి. ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఈ బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో ఈ బ్లౌజ్ పీస్కి రాంగ్ సైడ్న లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. అంటే మనం ఈ పీస్ని రివర్స్ చేసాము అంటే బ్లౌజ్ పీస్లో రైట్ సైడ్ కనిపించాలి. ఇలా కనిపించేలాగా పెట్టుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి చుట్టూ కుట్టు వేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో చివరి వైపున ఒక బెల్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా ఒక పీస్ని తీసుకున్నాను. ఈ పీస్ని ఇలా పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా పై వైపున ఈ బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక లూజ్ కుట్టు వేసేసుకుందాము. ఇలా బెల్ట్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ని వేసేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే వేసామో ఇదే విధంగా రెండో వైపున కూడా బ్యాక్ డాట్ వేసుకోవాలి. ఇలా ఇంతవరకు మనం బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతవరకు బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీసుల్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ బ్లౌజ్ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ పీస్లో రైట్ సైడ్ వచ్చేసి ఇలా పై వైపునకి రావాలి. బ్లౌజ్ పీస్కి రాంగ్ సైడ్న ఇలా లైనింగ్ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఈ రెండు పార్ట్లలో నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ కోసం ఆల్రెడీ టక్స్ని పెట్టాం కదా, ఈ టక్స్ల దగ్గర డాట్స్ని వేసేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ వేసిన తర్వాత ఈ చివరన కొంచెం పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన డాట్స్ వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఫ్రంట్ డాట్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి లోపల వైపున లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ ఉన్న వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. అలానే ఈ బ్లౌజ్ పీస్కి పై వైపున మనం ఒరిజినల్ పీస్ని కట్ చేసాం కదా, ఒరిజినల్ పీస్ని కట్ చేసిన ఈ పీస్ని పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ లైనింగ్ పీసు, మధ్యలో బ్లౌజ్ పీసు, ఈ పై వైపున బ్లౌజ్ పీస్లో కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ పార్ట్ని పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ పార్ట్ని జాయిన్ చేసిన తర్వాత ఈ కర్వ్ తిరిగే దగ్గర చిన్న టక్స్లను పెట్టుకోవాలి. చిన్న టక్స్లను పెట్టేసుకొని
ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. అలానే లోపల వైపున జాయింట్ చేసిన ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. ఇలా పై వైపునకు తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఒకవైపున 3.5 రెండో వైపున 3 ఇంచులు వచ్చేలా పెట్టుకున్నాం. ఇలా ఫస్ట్ ఒకవైపున జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ చేసిన కుట్టు దగ్గర నుండి ఈ హుక్స్ కాజా బెల్ట్ వైపున 3 ఇంచులు రెండవ చివరన 2.5 ఇంచులు ఉండేలా మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పై వైపునకి అలానే ఈ లైనింగ్ పీస్ని కూడా ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకొని చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండో పీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ 2 చివర్ల ఈ హుక్స్ కాజా బెల్ట్ వైపున 2 చివర్లు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండో వైపున ఎడ్జ్ దగ్గర అంటే సైడ్ జాయింట్ వైపున కూడా సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ కాజా బెల్ట్ని వేసేసుకోవాలి. కాజా బెల్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్లో లోపల వైపు నుండి జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని. ఈ చివరన ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు వదిలేసి జాయిన్ చేసేసుకోవాలి. కాజా బెల్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ నుండి జాయిన్ చేసేసుకోవాలి. ఇది కూడా చివరన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకొని ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా బయట వైపునకు తీసుకొని కాజాల్ బెల్ట్ వచ్చేసి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి ఈ ఖర్చులు మాత్రమే క్లోజ్ అయ్యేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని చివరన కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ని తీసుకొని ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన పీస్ని పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా పై వైపున కుట్టు వేసిన తర్వాత ఈ జాయింట్ చేసిన ఈ పార్ట్ వరకు లోపలికి క్లోజ్ అయ్యేలాగా ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు హుక్స్ కాజా బెల్ట్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఈ హుక్స్ బెల్ట్ వచ్చేసి లోపల వైపునకి ఫోల్డ్ చేస్తాం కాబట్టి చివరన కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన ఈ పీస్ని కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాం కదా బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ పీస్కి పెట్టేసి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి.
ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే నార్మల్గా క్రాస్ పీస్ని తీసుకొని నెక్కి స్టిచ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కనుక ఈ హ్యాండ్ పీస్కి ఏదైతే తీసుకున్నానో ఆ బార్డర్ క్లాత్ని యూజ్ చేసి పైపింగ్ లాగా వేసేస్తున్నాను. పైపింగ్లా వేయడం కోసం 1.5 లేదంటే 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. చిన్న చిన్న క్రాస్ పీసులని తీసుకొని మొత్తం అన్నింటినీ జాయిన్ చేసేసుకొని ఈ బ్లౌజ్ పీస్కి పై వైపున ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పై వైపున మనకి ఈ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ని వచ్చేసి క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే హ్యాండ్ పీస్ ఏదైతే ఉందో బార్డర్, ఈ బార్డర్ క్లాత్ని చిన్న చిన్న పీసుల్ని క్రాస్ పీసుల్ని కట్ చేసుకొని ఈ పీసుల్ని ఈ బ్లౌజ్కి పైపింగ్ లాగా వేసేస్తున్నాను. పైపింగ్లా వేయడం కోసం ఈ బ్లౌజ్ పీస్కి రాంగ్ సైడ్ నుండి పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ నుండి ఇలా పెట్టుకొని ఈ నెక్ పార్ట్లో చివరన కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని రైట్ సైడ్కి తీసుకోవాలి. రైట్ సైడ్కి తీసుకొని ఈ ఎక్స్ట్రా చివర్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి ఈ పైపింగ్ సైజ్ ఎంతైతే కావాలి అనుకుంటున్నామో ఆ సైజ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో కరెక్ట్గా ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ పై వైపునే కుట్టు పడేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా మనకి ఎంత సైజ్ స్టార్టింగ్లో ఎంత సైజ్ అయితే వచ్చిందో సేమ్ అదే సైజ్ వచ్చేలా చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ పార్ట్ని స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇంతవరకు నెక్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ పార్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలి. దీని పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్ పార్ట్కి చివరన కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్ పీస్లో ఇంకొక పీస్ని తీసుకోవాలి. ఇలా రెండవ హ్యాండ్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం రైట్ సైడ్ జాయిన్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ పార్ట్లో లోతు తీసిన పక్కనే ఈ పార్ట్లో లోతు తీసిన పీస్ వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు మనం ఇంకొక కుట్టు వేసేసుకోవాలి.
ఇలా ఫస్ట్ ఈ 2 హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హ్యాండ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసేసి ఈ హ్యాండ్ పీస్ని తీసుకొని లైనింగ్ పార్ట్ వరకే ఇలా పై వైపునకు తీసుకొని లైనింగ్ పీస్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని రివర్స్ చేసేసి లైనింగ్ పీసు ఈ హ్యాండ్ పీసు రెండింటిని కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్కి లైనింగ్ పీస్కి 2 కలిపేసి చుట్టూ కుట్టు వేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేశాను. ఈ హ్యాండ్ని ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ హ్యాండ్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత లూజుల్ని ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అలానే ఈ చివరిన వేస్ట్ లూజ్ని చెక్ చేసుకొని ఇంకొకసారి లూజ్ కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇటువైపున ఎలా అయితే హ్యాండ్ సైడ్ జాయింట్ చేసామో ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ జాయింట్ చేసి సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో రెండో వైపున కూడా మనం హ్యాండ్ జాయింట్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసుకొని ఒకసారి లూజుని చెక్ చేసుకొని అంటే మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఏ కొలతలు అయితే పెట్టామో హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ చివరిన లూజు ఒకసారి చెక్ చేసుకొని సైడ్ కుట్లు వేసేసుకున్నాము అంటే మొత్తం ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా మనకి బోట్ నెక్ బ్లౌజ్ వేసుకోవాలని ఉంది కానీ ఫ్రంట్ ఓపెన్ అయితే బాగుండు అనుకున్నట్లయితే కనుక ఇలా ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ అలానే బ్యాక్ పార్ట్లో కూడా బోట్ నెక్ పెట్టేసుకొని ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కనుక నెక్కి ఓన్లీ పైపింగ్ అంటే థ్రెడ్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ఈ హ్యాండ్ క్లాత్లో ఏదైతే ఉందో ఈ క్లాత్ని యూజ్ చేసి సన్నగా పైపింగ్ లాగా వేసేసాను. మన చాయిస్ పైపింగ్ కావాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు నార్మల్గా, లేదు థ్రెడ్ పైపింగ్ కావాలి అనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు. ఇలా మన ఇష్టం ఏది కావాలి అనుకుంటే అలా వేసేసుకోవచ్చు. అలానే బ్యాక్ పార్ట్లో వచ్చేసి నేనైతే మొత్తం ప్లెయిన్గా పెట్టేశాను. ఒకవేళ మనకి ఇదే బ్యాక్ పార్ట్లో డిజైన్ కావాలి అనుకున్నట్లయితే కనుక సేమ్ ఇవే కొలతల్ని పెట్టేసి బ్యాక్ పార్ట్లో డ్రాప్ షేప్ పెట్టుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు. మన చాయిస్ ఎలా కావాలి అనుకుంటే ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా మనం చాలా అంటే చాలా సింపుల్గా ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు.